హాయ్ హలో సండే స్పెషల్ తలకాయ కూరని సండే స్పెషల్గా అయితే ప్రిపేర్ చేశానండి. మనకు తెలుసు కదా తలకాయ కూర ఎలా తయారు చేస్తామో. ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా తయారు చేస్తానని. పైన వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియో లింక్ అయితే మీకు నేను కింద ఇస్తాను. ఆ వీడియోని మీరు చూసి తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చక్కగా తినేలాగా, దాంట్లో ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ కూడా రాకుండా చక్కగా టేస్ట్గా తినే విధంగా అయితే నేను తయారు చేస్తాను. నేనైతే ఆల్రెడీ సండే స్పెషల్ తయారు చేసేసుకొని మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ విధంగా అయితే నేను లంచ్ని అయితే తింటున్నానండి. చూడండి, తలకాయ మాంసం ఆ కలర్లోనే ఉంటుందండి. కానీ మనం కత్తితో శుభ్రంగా పైన వాటిని బాగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కాల్చినప్పుడు అది మస్సి ఉంటుంది కదా, ఆ మస్సిని మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే స్మోకీగా అయితే ఉంటుంది. మనం దానికోసం స్మోకీగా స్పెషల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. స్మోకీగా ఉండే తలకాయ మాంసం కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అందరూ చాలా మంది అయితే ఇష్టపడి తింటారు. నేను కూడా ఇష్టపడి తింటున్నాను కాబట్టి నేను చేసుకున్నాను. మీరు కూడా ఇష్టపడి తినాలి అని చెప్పి నేను ఈ వీడియో మీకు లింక్ ఇస్తున్నానండి. తప్పకుండా అయితే మీకు కూడా ఒక సండే రోజున తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని తలకాయ కూరని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సూపర్గా తినండి. మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు. తలకాయ తినడం వల్ల ఎక్కువ దాంట్లో కొవ్వు శాతం ఉండదు. మీ బాడీని మంచి ఇదిగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇటువంటివి తినండి. నేను చెప్తాను కదా, చేప ఏదైనా మీకు మంచి కర్రీసే నేను చూపిస్తానండి. చేపల కూర సూపర్. ఈ తలకాయ దీంట్లో అయితే కొలెస్ట్రాల్ కానీ ఏం కొవ్వు శాతం కానీ ఏమీ ఉండదు. అట్లా లివరు అయినా నేను చూపిస్తూ ఉంటాను కదా, అట్లా ఈ తలకాయ కూర మాత్రం మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ విధంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అదిరిపోయేలాగా ఎలా చేసుకోవాలి అనేది నేను చేసి చూపిస్తాను కదా. దీన్ని మనం చపాతీ దేంట్లో అయినా కూడా తినేస్తుంది. చాలా 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 బాగుంటుంది. అన్నిటికంటే కూడా మీ బాడీని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి అని అనుకుంటే, ఏ వయసులో అయినా సూపర్గా ఉండాలి అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా మీరు ఇటువంటి కర్రీస్ అయితే తినండి. దీంట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉండదు కాబట్టి, మటన్ వాటిలో అంటే కొవ్వు ఉంటుంది, దీనికి ఉండదు కాబట్టి మీరు తలకాయ మాంసం కానీ పాయ కానీ ఫిష్ కానీ ఏమీ లివర్ కానీ తయారు చేసుకోండి. చూసారా, ఒకసారి నేను కట్టుకున్న చీర అయితే చూడండి, ఇది చాలా పాత చీరండి. అయినా కూడా ఇది కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే మనం బాడీని మెయింటైన్ చేసే పద్ధతి బట్టి మనం ఏ చీర కట్టుకున్నా, 4000 చీర కట్టుకున్నా బాడీ మెయింటెనెన్స్ లేకపోతే వేస్ట్ ఏంటి. అదే మీరు తక్కువ 500 600 ఉందండి చీర, ఈ చీర కట్టుకుంటే సూపర్గా ఉంది. అంటే ఇది ఫస్ట్ మన మెయింటెనెన్స్ అనేది ముఖ్యం. మీ బాడీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఏ వయసులో అయినా సూపర్గా ఎలా ఉండాలి అని మీరు తెలుసుకోవాలంటే నాకు పర్సనల్గా మీరు